తను నా క్లాస్మేట్. పెద్ద పెద్ద కళ్ళేసుకుని అంతకన్నా అందమైన నవ్వేసుకుని చాలా క్యూట్గా ఉండేది. బావా, ఎన్నో నెమలికలు దొరికినా గోక్కోడానికి పనికొస్తుంది అనుకున్నా కానీ ఇలా లవ్ స్టోరీకి పనికొస్తుందని తెలియదు బా. షట్ అప్ రాజు. ఇంతకీ ప్రపోజ్ చేసావా? ఒకే ఒక్కసారి ట్రై చేశాను. ఇంతకీ ఇప్పుడు మధు ఎక్కడుందిరా? అరకులో. అయితే చిట్స్ లేదు, తొక్క లేదు. నెక్స్ట్ అది వాళ్ళురే. మధుని కలిసాకే మిగతావన్నీ. వాట్స్ గైస్? yes you are right, you are right. let's go టైంకి తిను. ఓకే మా, జాగ్రత్తగా జాగ్రత్తగా ఉంటాను. ఓకే. ఇంతకీ అత్త చెప్పిన దాని గురించి ఏ నిర్ణయం తీసుకున్నావురా? ఇష్టం లేకపోయినా ఇప్పటికి అత్త చెప్పినట్లే చేస్తాను. కానీ 5 ఏళ్ల తర్వాత మాత్రం నాకు నచ్చిందే చేస్తాను. నేను కూడా 5 నెలల్లో వచ్చేస్తానని ఆర్మీలో మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పానురా. కానీ ఆ 5 నెలలు ఇప్పటికీ కాలేదు. సరే అవన్నీ ఎందుకు గాని పద. వెళ్ళొస్తాను. 500 కిలోమీటర్స్ ఉంటుందా? లేదురా, 350 కిలోమీటర్స్ ఉండొచ్చు. All right. వెళ్దామా? రే అది స్టార్ట్ అవుదాం. Thank you, aunty. అమ్మా, సరే. నాన్న ఇలా రండి. Three. మీకు క్వశ్చన్ రా. మా ఇద్దర్లో ఎవరో ఒకళ్ళకే ప్రపోజ్ చేయాల్సి వస్తే మీరెవరికి ప్రపోజ్ చేస్తారు? బాగా ఆలోచించి చెప్పండి. అందులో అసలు డౌటే ఉంది. ఆబ్వియస్లీ సల్మానే. ఏ ఎందుకంటే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకో, నువ్వు నాకు మొగుడు అవుతావే. రే, మరి నువ్వు అది చెప్పు. అది సల్మానే. నువ్వు చెప్పు సూర్య. రే సూర్య, చెప్పరా చెప్పరా. అది నీ ఆన్సర్ నాకు తెలుసులే. సల్మా పేరే చెప్తావు. ఎంతైనా నీ బెస్ట్ ఫ్రెండ్ కదా. వాణ్ణి చెప్పని. నువ్వు చెప్పరా సూర్య. అది అంటే మంచి ఛాన్స్ మిస్ అయ్యారా సూర్య. అమ్మొచ్చిందా? మీటింగ్ ఉందని పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోయారు బాబు. దిగండ్రా. లేదురా, ముందు మధుని చూడాలి. ఎస్. ఓకే ఫ్రెష్ అప్ అయ్యి వెళ్దాం రా. మధుని చూసాకే ఫ్రెష్ అప్ అయినా ఏదైనా. సంధ్య. నో నో చాయిస్. ఫస్ట్ మధు. మధు 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 మధు. ఓ మధు, ఓ మధు. అసలు వస్తుందంటావా? రే రే
మధురా. బా మధు కేకరా. హాయ్ ఆది. 1 minute. Okay. I'll join you. హాయ్ వచ్చా? ఇప్పుడే వచ్చాను. మధు విల్ నో ఫ్రెండ్స్. దిస్ ఇస్ రాజు. హాయ్ రాజు. దిస్ ఇస్ సల్మా. హాయ్ సల్మా. సంధ్య హాయ్ and సూర్య. సూర్య. హాయ్ సూర్య. ఏ రాజు, అది నా క్లాస్ కి టైం అవుతుంది, మళ్ళీ కలుద్దాం. మధు 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 అంటే మధుబాల రేంజ్ లో ఉంటుంది అనుకున్నా. వాడి కళ్ళతో చూడరా, నీకే అర్థమవుతుంది. ఆడి కళ్ళు దొబ్బే. షీఈస్ వెరీ ప్రిటీ ఆది. వెళ్ళి చెప్పరా, డెఫినెట్ గా ఎస్ అంటుంది. ఐ కెన్ టెల్ యూ బై ద వే షీ లుక్స్ ఎట్ యు మ్యాన్. చెప్పరా, మహా అయితే నో అంటుంది, అంతే కదా? ఏం సూర్య? హలో, స్టార్ట్. రే గట్టి కొట్రా. డన్. ఓకే రా. అబ్బా ఏయ్, ఏంటే మళ్ళీ ఆడదామా? ఓకే రా, ఇంకొకసారి గట్టిగా కొట్రా. రా. అబ్బా ఏంటి మూర్తి గారిని రేపు ఆఫీస్కి రమ్మని చెప్పండి. ఓకే మేడం. హాయ్, హౌ ఆర్ యూ? బాగున్నాను మా. సారీ, లంచ్కి రాలేకపోయాను. ఐ వాజ్ ఇన్ మీటింగ్. మా విల్ నో ఫ్రెండ్స్. Hi. సల్మా, Hi, సంధ్య, aunty. Hi, aunty. సూర్య, రాజు. నమస్తే ఆంటీ. మేడం ఆడిటర్ గారి ఫోన్. హలో, లిప్టన్ అకౌంట్ ఏమైంది? జస్ట్ మినిట్, దిస్ ఇంపార్టెంట్. ఐల్ టాక్ టు యూ లేటర్. మళ్ళీ మాట్లాడదాం. హలో, చెప్పండి. రే ఇంకెంత దూరం రా, వచ్చేసాం రా. ఉండరా. రే అదేరా మధు ఇల్లు. అయ్యో మధు ఫాదర్ రా. రే ఆపరా ఆపు. రే అది వెళ్ళి చెప్పు. రే వెళ్ళరా వెళ్ళు. భయమేస్తుందిరా, వద్దు. ఇంకా వెళ్ళరా వెళ్ళరా. వద్దురా. నానొచ్చి లోపే వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రే, వెళ్ళరా బాబు వెళ్ళరా. ఆది, వాట్ ఎ సర్ప్రైజ్. ఐ వాజ్ జస్ట్ పాసింగ్ బై, సో కలుద్దామని. ప్లీజ్ కమ్ ఇన్. యా ఇట్స్ ఓకే. మధు అది బయటకు వచ్చేటప్పుడు అన్ని చూసుకోవాలి కదమ్మా. రే రే మధు వాళ్ళ బాబు వస్తున్నాడు, దొరికిపోయాడు వాడు. చచ్చాడ్రా. ఐ హే ఆది, ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చావు? రారా కూర్చో. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు? బాగున్నారు అంకుల్. కాఫీయా టీయా? ఎనీథింగ్. హ, తీసుకురామ్మా. చెప్పడం మర్చిపోయాను, నెక్స్ట్ మంత్ మా అమ్మాయి పెళ్ళి, నువ్వు తప్పకుండా రావాలి. ఏమా మధు చెప్పలేదా? కార్డు కూడా తీసుకురామ్మా. సరే. నేను వెళ్తాను అంకుల్. అదేంటి కాఫీ తాగి వెళ్ళాది? ఐల్ కమ్ అగైన్. రే బాబు పదరా పద. నువ్వు వెళ్ళి స్టార్ట్ చేయరా. రే ఏమైంది అడుగు. చెప్పరా, ఏమైంది?
ఏం లేదు. ఏమైందిరా? అంతా అయిపోయిందిరా. ఐ లాస్ట్. అయిపోయింది. ఏమైందిరా? తనకి నెక్స్ట్ మంత్ పెళ్ళి. దరిద్రం వదిలిపోయిందిరా బా. బా ఏం చేసి లవ్ చేసేవరా దాన్ని? ఆ సోడా బుడ్డి కళ్ళద్దాలు దాన్ని. అది కరెక్ట్ కాదు బా. రే 12 ఏళ్ళు వెంటపడి లవ్ చేసేంత సీన్ లేదురా దానికి. బావ నీకో మాట చెప్పనా, అమ్మాయి పడకపోతే అమ్మాయిని మార్చేయాలరా. రే 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 అది ఆగ్రా. రే అది రే రే రాజు ఆగ్రా. రే రాజు రాజు రే అది. అది ఇదిగో నీ ఫేవరెట్ కార్. గ్రాడ్యుయేషన్కి ఇస్తానని చెప్పాను కదా. ఏ నచ్చలేదా? నచ్చకపోతే చెప్పు. బై టుమారో మార్నింగ్ విల్ గెట్ యూ న్యూ మోడల్ ఆ కలర్. గ్రాడ్యుయేషన్ డేకి ఎందుకు రాలేదు మా? సారీరా, యుఎస్ వెళ్లాల్సి వచ్చింది. ఫ్రెండ్స్తో పాటు ఇంటికి వస్తా అని చెప్పా కదా సూర్య. లిఫ్ట్ లిఫ్ట్. ఆపండి సార్. సార్ ఆపండి. ఏ చిన్న, నీ పేరేంటి? రామారావు అక్క. రామారావా? ఎక్కడికి వెళ్తున్నావురా? విజయవాడ అన్న. ఎందుకు? డాన్స్ ఇండియా ప్రోగ్రామ్ కి విజయవాడలో సెలక్షన్ జరుగుతున్నాయంట. అక్కడికి. బాబు మైకేల్ జాక్సన్, నాకు డౌట్, నువ్వు ఇంట్లో చెప్పొచ్చావా? అంటే చంప జిలానియా? ఏంట్రా చిన్న, ఇంట్లో చెప్పలేదా? చెప్తే మా అయ్య ఒప్పుకోడు. డాన్స్ అంటే కాళ్ళు చేతులు ఇరక్కొట్టి ఇంట్లో కూర్చోబెడతాడు. అన్నా నేను ఒకసారి వింటానివ్వా ప్లీజ్? సూపర్ గా ఉందన్న పాట. అవునా? ఏ సినిమాలో దన్న ఇది? అది నేను చేసిన సాంగ్ రా. సూపర్ అన్న. థ్యాంక్ యూ. బాబు జాక్సన్, నీ జంక్షన్ వచ్చిందన్న. రే అని కార్ ఆపమను. నీ సెలెక్షన్స్ ఎప్పుడు? ఈరోజు సాయంత్రం 5 గంటలకు అక్క. గుడ్ లక్ చిన్న. థ్యాంక్స్ అక్క. బాయ్ అన్న. బాయ్ అక్క. ఇక్కడే అయిపోయింది. వెళ్ళగలడా వీడు? ఏంటి వెళ్ళేది? ఇక్కడ నుంచి విజయవాడ మినిమం 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్. చిన్న, మేము విజయవాడ డాన్స్ ఇండియా ప్రోగ్రామ్ కి వెళ్ళాలి. దారి చెప్తావా? మా అయ్యా మనకొద్దురా అయ్యా. రే, నీ ఆట చూసి అందరూ సప్పట్లు కొట్టేస్తున్నారు అనుకుంటున్నావేమో. నిన్న ఆట పట్టేస్తున్నారా? నా మాటను నువ్వు ఇందులో గెలవలేవు. దా పద. నేను రానయ్యా. నవ్వితే నవ్వని, ఓడిపోతే ఓడిపోని, కానీ నన్ను డాన్స్ ఆడని అయ్యా. నీకు ఎలాగ చెప్పాలరా? కష్టపడేలాగూ ఇంత దూరం వచ్చాడు కదా అంకుల్, ఈ ఒక్కసారి డాన్స్ చేయనివ్వండి. ఆడికి ఒబ్బసం వద్దురా. అంతొళ్ళేసుకుని ఆయాసపడి ఎగరలేక నవ్వులు పాలైపోతావు. ఓడిపోతే తట్టుకోలేక ఏడ్చేస్తావు. అడికి ఎలాగ చెప్పాలమ్మా? ఓడిపోతాం, బాధపడతాం అని అంటున్నావయ్యా.
అయి తప్ప ఇప్పుడు మన దగ్గర ఇంకేముందయ్యా? ఇలా స్టేజ్ మీద డాన్స్ ఆడాలని నాకు చాలా ఆశ అయ్యా. ప్లీజ్ వెళ్ళనివ్వండి. ఇంకెప్పుడు నిన్నేమీ అడగనయ్యా. ఓడిపోయినా బాధపడను. ఈ ఒక్కసారికైనా డాన్స్ ఏని అయ్యా ప్లీజ్. సర్లే వెళ్ళు, ఇంకెప్పుడు ఇలా చెప్పకుండా పారిపో. వెళ్ళు. అంకుల్ ఆగండి ఆగండి, పాటేది? సీడీయా క్యాసెటా? ఏం సీడీ అన్నా? సీడీ గాని క్యాసెట్ గాని లేదా? ఓ వచ్చేస్తారే బాబు, ఎర్ర బస్ ఎక్కేసా. వెళ్ళండి వెళ్ళండి. అన్నా ప్లీజ్ అన్నా, ఏదో ఒక చేయండి అన్నా. సార్ అవేవి లేవు సార్. ఏం లేకపోతే ఎలాగండి? ఓ పని చేయబోయా బాబు, నువ్వు పాడు, వీడు ఆడుతాడు. కావాలంటే బ్యాండ్ మేళం కూడా ఉంది. అన్నా నువ్వు ఇందాక వినిపించిన పాట చాలా బాగుంది, నేను దానికి డాన్స్ చేస్తా. ఆ పాట పాడవా ప్లీజ్? రే సూర్య, ప్లీజ్ అన్నా, పాడరా. ప్లీజ్ అన్నా వెళ్ళి పాడన్నా. సూర్య, యూ కెన్ డూ దట్. ప్లీజ్ అన్నా పాడన్నా. అరే పిలుస్తున్నారు పదరా. ప్లీజ్ అన్నా పాడన్నా. ఈ Please. ఒక్కసారికి ఇన్నాళ్ళు మాట్లాడుకోవడానికి టైం సరిపోక బాధపడ్డమేమో, లైఫ్లో ఫస్ట్ టైం ఇలా మాటలు దొరక్క ఇబ్బంది పడ్డాం. మా అందరి బాధ ఒకటే, అది చెప్పడానికి మాటలు సరిపోవు. బహుశా మాటలు లేకుండా మేము మాట్లాడుకోవడం ఇదే మొదటిసారేమో. కాలేజ్ ఉన్నప్పుడు క్లాసులకి రాకుండా బంక్ కొట్టి బయట తిరిగేవారు. ఇప్పుడేంటి కాలేజ్ అయిపోయినా సరే ఇక్కడే తిరుగుతున్నారు? ఆ? ఏంటి, ఏమైంది? అంతా కొత్తగా ఉన్నట్టుంది సార్. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో ఏం అర్థం కావటం లేదు. కాలేజీలో ఉన్నప్పుడు మార్నింగ్ లేవడం, క్లాసెస్, ఎగ్జామ్స్, రిజల్ట్స్, ల్యాబ్స్ ఇవేవి నచ్చేవి కాదు సార్. ఆఖరి క్యాంటీన్లో టీ కూడా. కానీ కాలేజ్ అయిపోయి ఒక్కరోజు కూడా కాలేదు. వీటన్నిటిని ఎంత మిస్ అవుతున్నామో ఇప్పుడు అర్థమవుతుంది సార్. కాలేజ్లో జాయిన్ అయినప్పుడు 4 years చాలా లాంగ్ టైం అని ఫీల్ అయ్యాను సార్. కానీ ఇక్కడికి వచ్చాక 4 years చాలా ఫాస్ట్గా అయిపోయాయి సార్. ఫ్రెండ్స్ని, కాలేజ్ని వదిలేసి వెళ్తుంటే చాలా బాధగా ఉంది సార్. ఇంజనీరింగ్ ఇంకొక 2 years ఉంటే బాగుండు అనిపిస్తుంది సార్. ఈ మాట ముందే చెప్పుంటే నిన్ను 2 years డీటైన్ చేసి ఉండేవాడిని కదా సల్మా. ఎంత ఫేస్బుక్, ఫోన్లు ఉన్నా కానీ ఇలా మేమందరం కలిసి ఫీలింగ్స్ ఫేస్ టు ఫేస్ షేర్ చేసుకునే అవకాశం మళ్ళీ రాదేమో సార్. మేము చాలా మిస్ అవుతాం సార్. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. మీ లైఫ్లో ఒక్కసారిగా వచ్చిన చేంజ్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసింది, అంతే. మిమ్మల్ని చూస్తుంటే నా కాలేజ్ డేస్, నా ఫ్రెండ్స్ అందరూ గుర్తుకొస్తున్నారు. మీలాగే మేమందరం చాలా క్లోజ్. ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుకున్నాం. చివరికి అందరినీ వదిలి వెళ్ళేటప్పుడు మీలాగే మేము కూడా చాలా బాధపడ్డాం. ఇంకొన్ని రోజులు కలిసుంటే బాగుండు అనిపించింది. యూనో, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియక అందరిళ్ళకి అందరం వెళ్ళాం. ఆ ట్రిప్ చాలా ఎంజాయ్ చేశాం. ఐ కెన్ టెల్ యూ ఫర్ షూర్, మా 4 years కాలేజ్లో ఎంజాయ్ చేసిన దానికంటే ఎక్కువగా. అన్నిటికంటే ముఖ్యంగా ఆ 4 weeks వాళ్ళ ఊరు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వాళ్ళు పెరిగిన వాతావరణం అన్నీ చూశాక ఆ 4 yearsలో కన్నా ఇంకా ఎక్కువ క్లోజ్ అయ్యాం. ఇప్పటికీ మేం బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నామంటే ఆ 4 వారాలే కారణం. సూపర్ ఐడియా సార్. ఈ 4 yearsలో ఫస్ట్ టైం మా పనికి వచ్చి ఒక ఐడియా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఇన్ని ఇయర్స్లో నేను చెప్పేది నువ్వు వినటం కూడా ఇదే ఫస్ట్ టైం. డోంట్ మిక్స్ డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్. ఆల్ ది బెస్ట్ గాయ్స్. షఫీ అంకుల్ వాళ్ళ బేటా దాదాజీ నీకు చూపించమన్నారు. కాలేజ్ పూర్తయి ఒక్కరోజు కూడా కాలేదు మా. అప్పుడే పెళ్ళా?
మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకరింటికి ఒకరు వెళ్దాం అనుకుంటున్నామమ్మా. దాదాజీని నువ్వే కన్విన్స్ చేయాలమ్మా, ప్లీజ్ అమ్మా. చూడు సల్మా, ఇలా నిన్ను 4 ఏళ్లు ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంచి చదివించినందుకే దాదాజీ ఒప్పుకోలేదు. మీరు చెప్పిన దానికి నేను ఎప్పుడూ కాదనలేదమ్మా. ఈ ఒక్క 5 వీక్స్ మా ఫ్రెండ్స్ అందరూ కలిసినటానికి ఇదే ఆఖరి ఛాన్స్, ప్లీజ్ మా. లేదు సల్మా, మీ దాదాజీకి నేను సమాధానం చెప్పలేను. లగేజ్ సర్దుకో, ఈ రాత్రికే బయలుదేరాలి. రేయ్ టైం అవుతుంది, సల్మా కాల్ చేయి. ఎంతసేపు రా? అసలు ఎందుకు లేట్ అయింది? సల్మా కాల్ చేస్తుంటే తను లిఫ్ట్ చేయడం లేదురా. వాట్? రాత్రి సల్మాతో మాట్లాడినప్పుడు వాళ్ళ అమ్మని కన్విన్స్ చేసి ఎలా అయినా ట్రిప్కి వస్తానని చెప్పిందిరా. తను ట్రిప్కి రాకపోవచ్చేమో. సల్మా లేకుండా ట్రిప్పా? సల్మా లేకపోతే నేను కూడా రాను. ఐ థింక్ వీ షుడ్ క్యాన్సిల్ ద ట్రిప్. మా ఫ్రెండ్స్ అందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు మా. అట్లీస్ట్ బాయ్ చెప్పి వెళ్దామమ్మా, ప్లీజ్ మా. బాబు లెఫ్ట్కి పోనీ. రేయ్ సల్మా రా. సల్మా నేను రావట్లేదురా. వాట్? ఇంట్లో పంపించనన్నారు. Are you serious? వచ్చేయమన్నారు. ఎనీవేస్ యూ గైస్ క్యారీ Wait. ఆన్ రా. లెట్ మీ టాక్ టు హర్ మామ్. అది వెళ్ళొద్దు, వెయిట్, హ్యావ్ టు గో. బాయ్ రా. మా జర్నీ స్టార్ట్ కాకముందే ఎండ్ అయిపోయింది. ఈ గుడ్ బై కాలేజ్లోనే చెప్పేసి ఉంటే ఇంత బాధపడేవాళ్ళం కాదు. డ్రైవర్ ఆపు. నువ్వు వెళ్ళు సల్మా, దాదాజీని ఎలాగైనా కన్విన్స్ చేస్తాను, సరేనా? థ్యాంక్స్ మా, థ్యాంక్ యూ. సూర్య, వావ్. హాయ్. ఓకే, ద ప్లాన్ ఇస్ రెడీ. ద బెస్ట్ అండ్ ద షార్టెస్ట్ రూట్ పాసిబుల్. మనం అందరం ఇక్కడి నుంచి సూర్య వాళ్ళ ఇంటికి వెళ్తాం. తర్వాత రాజు, నెక్స్ట్ ఆది, అండ్ వాట్? నీ దగ్గర ఇంతకన్నా బెటర్ ప్లాన్ ఉందా? ఆఫ్ కోర్స్. బావ, నాకు చిన్న డౌట్. మనమేనా యుద్ధానికి వెళ్తున్నావా? మరేంటి బా ఇది? షార్ట్ కట్, బెస్ట్ రూట్ అనుకుంటూ. అరే ఎంత లాంగ్ అయితే అంత హ్యాపీగా ఉండొచ్చు కదరా. పాయింటే. ఇప్పటి వరకు ఫాలో అయిన రూల్స్, రెగ్యులేషన్స్, లాజిక్స్ ఇవన్నీ చాలరా. లెట్స్ ఫ్రీకిన్ బ్రేక్ ఆల్ ఆఫ్ దెమ్. ఐ హావ్ అ బెటర్ ప్లాన్. ఓకే, కమ్ హియర్. సల్మా వరంగల్, రాజు మా ఊరు, ఆది అరకు, సూర్య కడప, సంధ్య నెల్లూరు. ఓకే ఓకే. సంధ్య, ఫస్ట్ ఎవరు ఊరు వెళ్తున్నావు ముందే తెలిసిపోయింది అనుకో, అందులో కిక్కే ఉంటది. సో ఈ చిట్స్ లో ఒక్కొక్కరు ఊరు పేరు రాశాను. ఫస్ట్ ఎవరి పేరు వస్తే వాళ్ళ ఊరే వెళ్తున్నావు. హౌస్ ద ప్లాన్? సూపర్ ఐడియా రా. సూపర్ ఐడియా. రైట్, లెట్స్ డూ ఇట్. రే సూర్య తీరా.